तरसती है मेरी। ఓకే, సో ప్రీవ్యూ వీడియో చూసారు కదా. సో ఈ విధంగా వీడియోస్ మనకు రీల్స్లో చాలా బాగా వైరల్ అవుతున్నాయి. సో మీరు కూడా ఇలాంటి రీల్స్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో మనం చాలా సింపుల్గా మనం ఒక వీడియో ఎడిటర్ యాప్లో మనం ఇలాంటి రీల్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఆ వీడియో ఎడిటర్ యాప్ వచ్చేసి VN వీడియో ఎడిటర్. సో ఈ యాప్లో మనం ఇలాంటి రీల్స్ని చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్గా మనం ఇప్పుడు VN వీడియో ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ మనం టోటల్గా ఫ్రీగా ఉంటుంది, ఎలాంటి వాటర్ మార్క్ కానీ ప్రీమియం ఫీచర్స్ ఉండవు. సో మనం యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్లస్ అనే న్యూ ఐకాన్ ఉంటుంది. సో ఈ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఈ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనకు ఒక ఫోటోని చూస్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఒక ఫోటోని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. సో నేను ఒక ఫోటోని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది నా ఫోటో. ఓకే, సో ఇప్పుడు మీకు కావాలంటే మీరు 2 ఫొటోస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒకే ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం. సో ఫస్ట్గా నేను ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సో దీని యొక్క రేషియోని నేను ఇక్కడ 9:16లోకి చేసుకుంటాను. ఓకే, సో మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది 9:16 రేషియోలో ఉంటాయి కదా. సో అందుకే నేను కూడా దీన్ని 9:16 రేషియోలో ఈ విధంగా షూట్ చేసుకుంటా. అండ్ ఇక్కడ దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి మీరు ఇక్కడ ఒక 5 సెకండ్స్ వరకు దీన్ని డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, సో ఇది నాకు 3 సెకండ్స్ వరకు ఉంది. సో ఇప్పుడు 3 సెకండ్స్ వరకు నుంచి కాబట్టి సో దీన్ని నేను ఒక 5 సెకండ్స్ వరకు దీని డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకుంటా ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక 5 సెకండ్స్ వరకు 6 సెకండ్స్ వరకు మీరు చేసుకోండి, ఎంతకంటే ఎక్కువ డ్యూరేషన్ మీరు పెట్టద్దు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నుంచి నేను ఒక సింపుల్గా ప్లే చేసి ఇక్కడ లాస్ట్ ఒక 3 సెకండ్స్ వరకు ఉంచి తర్వాత ఇక్కడ నుంచి నేను ఒక 2 సెకండ్స్ 1.5 సెకండ్స్ ఈ విధంగా ఇక్కడ నుంచి నేను ఇక్కడ ట్రిమ్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ సీజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి నేను దీన్ని ట్రిమ్మింగ్ చేసేస్తాను. సో మీరు డైరెక్ట్గా ఒక 3 సెకండ్స్ వరకు నార్మల్గా ఈ ఫోటో ఎఫెక్ట్ నుంచి తర్వాత ఒక 2 సెకండ్స్ 1.5 సెకండ్ వరకు దీన్ని మీరు ట్రిమ్ చేసుకోండి. ఓకే, లేకపోతే మీరు ఇక్కడ నుంచి ఒక ఫోటోని తర్వాత ఇంకొక ఫోటోని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర 2 ఫొటోస్ ఉంటే, లేదు ఒకే ఫోటో కావాలంటే జస్ట్ టోటల్ వీడియోని మీరు 5 సెకండ్స్ వరకు లెంత్ ఉంచుకొని 3 సెకండ్స్ వరకు ఉంచుకొని మిగతా 2 సెకండ్స్ 1.5 సెకండ్ వరకు నార్మల్ ఫోటో ఉంచండి. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకు 3 సెకండ్స్ ఈ ఫోటో ఉంది కదా, సో దీని డ్యూరేషన్ని సో దీనికి మనం ఇప్పుడు వచ్చేసేయాలి. ఓకే, సో దీని ఒక డ్యూరేషన్ని ఈ విధంగా ఉంచి ఓకే, సో ఆల్మోస్ట్ దీని ఒక 3 సెకండ్స్ వరకు ఉంచుకుంటా. సో ఇక్కడ ఒకసారి ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మన మెయిన్ ఎడిటింగ్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఇక్కడ 3 సెకండ్స్ వరకు ఉంది కదా. సో ఈ ఫోటోకి మనకు ఒక ఎఫెక్ట్ని అప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక ఎఫెక్ట్ని అప్లై చేస్తాను. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కింద మనకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఈ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మనకు స్టార్టింగ్లోనే బ్లాక్ అండ్ వైట్ అని 2 ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి చూడండి, ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని మీరు అప్లై చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వైట్ షేడ్స్ ఉంటాయి అండ్ సెకండ్ వచ్చి బ్లాక్ షేడ్స్ ఉంటాయి. సో మీరు రెండింటి నుంచి ఏదైనా అప్లై చేసుకోవచ్చు. వైట్ కావాలంటే వైట్, బ్లాక్ కావాలంటే బ్లాక్. ఓకే, సో నేను ఇక్కడ వైట్ని చూస్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ దీని స్పీడ్ని మనం కింద ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఎంతవరకు ఫాస్ట్గా అయితే మనకు ఈ షేడ్స్ యొక్క స్పీడ్స్ అనేవి అంత ఉంటాయి, ఎంత తక్కువ చేస్తే అంత ఫాస్ట్గా ఉంటాయి. ఓకే, సో మీకు కావాల్సిన విధంగా ఈ విధంగా ఎఫెక్ట్ చేసుకొని టోటల్గా ఈ వీడియో మొత్తంకి ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఓకే, సో టోటల్గా ఫుల్ వీడియోకి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఓకే, సో మీరు బ్లాక్ కావాలంటే బ్లాక్ని కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అనేది వీడియో 50% అయిపోయింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఉంది కదా, సో దీన్ని మనకు ఒక ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. సో దానికి ఎలా ఎఫెక్ట్ ఇవ్వాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ కింద ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా మళ్ళీ. సో ఇక్కడ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కొన్ని ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందులో మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్ని ఇచ్చేసాలి. ఓకే, ఫాల్ ఇన్. ఓకే, సో ఈ విధంగా సో మనకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మనకి ఇందులో నుంచి మీకు నచ్చిన ఎఫెక్ట్ని చూడొచ్చు. సో మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసారు కదా, సో అదే ఎఫెక్ట్ని ఇవ్వాల్సిన రూల్స్ ఏమి లేదు. సో ఇక్కడ నుంచి మీరు ఏ ఎఫెక్ట్ అయినా ఇచ్చేయచ్చు దీనికి. సో అయితే నేను ఫాల్ ఇన్ ఈ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను. సో ఇప్పుడు వీడియో ఒకసారి ప్లే చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. సో ఈ విధంగా. సో ఇది ఇప్పుడు ఇంకొక చిన్న ఎడిటింగ్ చేయాలి. సో ఇప్పుడు 2 ఫొటోస్ ఉన్నాయి కదా, సో 2 ఫొటోస్ మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనం ట్రాన్సాక్షన్ని యాడ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ని అప్లై చేసుకోవచ్చు. సో అయితే నేను ఇక్కడ జూమ్ ఇన్ ట్రాన్సాక్షన్ని యాడ్ చేస్తాను చాలా ఈజీగా. సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా సో చాలా ఈజీగా మనం ఇలాంటి రీల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే,
ఎస్. సో ఈ విధంగా ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ అండ్ 2 ఫొటోస్కి 2 ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చేసినాం. సో తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మ్యూజిక్ని మీరు లాస్ట్లో యాడ్ చేయాలి. సో ఇప్పుడు మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ గ్యాలరీ నుంచి లేదా ఇక్కడ నుంచి వీడియో సేవ్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేస్తారు కదా, సో అప్పుడు మీ ఆడియోని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడ మనకు చాలా మ్యూజిక్స్ ఉంటాయి. సో మీ గ్యాలరీ నుంచి అలాగే విఎన్ ఎడిటర్ యాప్ మనకు కొన్ని మ్యూజిక్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఆ మ్యూజిక్ ఫైల్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఒక మ్యూజిక్ ఫైల్ని దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్నా ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు దీన్ని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టాప్లో మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకుంటా. ఓకే, సో ఈ విధంగా మనం చాలా ఈజీగా ఈ రీల్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఈ ట్రెండింగ్ వైరల్ రీల్స్ని మనం విఎన్ ఎడిటర్ యాప్లో క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.